శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. జనాలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రీవియస్ వీడియోలో నేను గొల్లల మామిడాడ వెళ్ళి గేదెని కొనుక్కొని వచ్చామని చెప్పాను కదండి. ఈ వీడియోలో గేదె ఎన్ని పాలు ఇచ్చింది, తర్వాత ట్రావెలింగ్ ఛార్జీ, గేదె వచ్చిన వెంటనే మేము ఏం చేస్తాము, తర్వాత దాన్ని తయారు చేసుకున్నటువంటి దానా గురించి వీడియోలో చూపించబోతున్నానండి. నా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా వీడియోని చూసి లైక్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. పశువులను ప్రేమించేవారు చాలా ఉన్నారని అర్థమవుతుందండి. మీరిచ్చే కామెంట్ వల్లే నేను ఇంకా మరికొన్ని వీడియోలు చేయడానికి అవకాశం కుదురుతుందండి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో అమ్మేసినటువంటి పొట్టోని మా అమ్మగారు 2017లో ఇచ్చారండి. అప్పటి నుంచి పాడి ఇప్పటి వరకు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే 2 నెలల క్రితం దాన్ని అమ్మేశాను. ఈ విషయం మీకు అందరికీ తెలుసు కదా. అయితే ఇన్ని సంవత్సరాల బట్టి నుంచి మేము సంతకెళ్ళి గేదెను కొన్నదైతే లేదు. మా అమ్మగారు ఊర్లోనూ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర గేదెను కొనుక్కుంటూ ఉన్నామన్నమాట. రైతు దగ్గర కొనుక్కోవడం తెలిసిన విధానం తెలుసు కాబట్టి మాకు రేట్లు ఎవరు చెప్పినా ఎక్కువ రేట్లని బాగా అర్థమవుతుందండి. 5-10 వేల రూపాయలు ఎక్కువే చెప్తున్నారు. అందుకే ఈసారి సాహసించి మా మామయ్య సంతకి రండి, నచ్చిన గేదెను చూపిస్తాను అంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ బేరం చూపించిన మామయ్య అయితే పెద్ద వ్యాపారస్తుడు కాదు. అదే పెద్ద వ్యాపారస్తుడు అయితే వాళ్ళే కొనుక్కుని దగ్గర పెట్టుకుని మారు బేరానికి అమ్ముకుంటారండి. వీళ్ళైతే మారు బేరం చేసినట్టు కాకుండా గేదెని చూపించినప్పుడు 1000-500 అలా తీసుకుంటారన్నమాట అండి. మామయ్యకి అయితే మేము ఏమీ ఇవ్వలేదనుకోండి. అయితే నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, గేదెల్ని నున్నగా కడిగేసి క్లీన్ చేసేసి తర్వాత కొబ్బరి నూనె ఒళ్ళంతా రాస్తున్నారండి. చూశాను. తర్వాత ప్రతి గేదెకి కూడా పొదుగు చాలా విస్తీర్ణంగా పెద్దగా సన్నకట్లు తన్ని పెట్టేసి కనిపించినాయండి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి పొదుగులు ఇలా ఉండవు కదా అని అనుకున్నాను. అయితే వాళ్ళు చెప్పారన్నమాట, అమ్మ మేము కట్టు వేస్తాము, 2 పూట్ల పాలు పొదుగులోనే ఉంచేస్తాము అని చెప్పారండి. అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి దూడ పరిస్థితి ఎలాగా అని వెంటనే ప్రశ్నించేశాను. కట్టు వేసినప్పుడు దూడకు పాలు తాగిస్తారేంటండి? పూటకి 4-5 లీటర్ల చొప్పున 2 పూటలకి 9 లీటర్ల పాలు ఉండొచ్చు రమారమి. ఆ 2 లీటర్ల పాల్లో దూడకు పూటకి 1 లీటర్ చొప్పున 6 లీటర్ చొప్పున తాగిస్తారట. అందువల్ల పొదుగు చాలా విస్తీర్ణంగా చాలా పెద్దదిగా ఉందండి. యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా, అలాగా. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూసినటువంటి గేదెనే తీసుకున్నామండి. అయితే మా గేదె చాలా మెత్తగా నెమ్మదిగా కుదురుగా ఉంది. ఆ కుదురు నాకు నచ్చింది. మా వారు పాలు పిండినప్పుడు అస్సలు తనలేదు. అంతకుముందు గేదె దగ్గరికి వెళ్ళాము. దాని ఒంటి మీద చెయ్యి వేస్తేనే గుర్రం తన్నట్టు బ్యాక్ సైడ్ కాలుతో తన్నిందండి. ఇంక దాని దగ్గర నుంచి బయటకు వచ్చేసాము మేము. మా వారు పాలు పిండినటువంటి గేదెనైతే మేము తీసుకున్నామండి. ఫస్ట్ మమ్మల్ని పిండనిచ్చారు, తర్వాత అయితే వాళ్ళే పిండారనమాట. కట్టు వేయడం వల్ల గేదె ఇబ్బందిగా ఉంటుందంటే చాలా స్మూత్గా తీయాలి అని చెప్పి వాళ్ళే తీశారండి. అయితే మమ్మల్ని ఒక టిన్ను కొనుక్కొని రమ్మన్నారు. టిన్ను వచ్చేసి 10 లీటర్ల టిన్ను కనుక్కొని రమ్మంటే అది తీసుకుని వచ్చారనమాట. 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు అక్కడ. దాంతోపాటు గేదెకి దూడకి తాళ్ళు, తర్వాత బంధం వేసుకోవడానికి తాళ్ళు కూడా కొనుక్కొని వచ్చారు మా వారు. అయితే పాలు తీసుకున్న తర్వాత బజానా కూడా ఇచ్చేస్తామని చెప్పాను కదండి, 50,000 రూపాయలు. అయితే మీకు ఒక విన్నపం, ఇక్కడ నేను 4 రేట్లను చెప్తానండి. ఆ 4 రేట్లలో ఒక రేటుని మీరు గెస్ చేసి చెప్పాలి. ఇదైతే నేను సంతలో కొన్నాను కాబట్టి బాగా ఎక్కువ రేటు అనిపించలేదు, అలాగే తక్కువ కూడా కాదు. నేను ముందు చూసి వాళ్ళు చెప్పిన రేటు మీద నాకు ఇది దాని పర్సనాలిటీకి తగ్గట్టుగా కొంచెం తక్కువకే వచ్చిందని చెప్పాలి. అదే రైతు దగ్గర అయితే నాకు ఇంకా తక్కువకి వస్తుంది. కాబట్టి నేను చెప్పిన 4 రేట్లలో కూడా చెప్పండి. 195, 1,15,000, 1,05,000, 1,30,000 అన్నమాట. ఇందులో ఒక రేటు గెస్ చేసి చెప్పి మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియజేయండి ప్లీజ్. అయితే గేదెని బజానా ఇచ్చేసిన తర్వాత అంటే 50,000 వరకు ఇచ్చామండి. మిగతాయి ఫోన్పే చేస్తామన్నమాట. అయితే ఇంటికి 12:15 అయ్యేసరికి ఇంటికి వచ్చేసామండి. ఆ వీడియో అయితే తీయలేదు, గేదె వచ్చే కంగారులో.
గేదె కిందకి దిగిన వెంటనే మా సైట్లోకి వచ్చేటప్పుడు మనం శుభకార్యాలు చేసేటప్పుడు రోకలితో పసుపు దంచుకుంటాం కదండి. చాలామందికి తెలుసు, కొద్దిమందికి తెలియకపోవచ్చు. రోకలని నేల మీద పడుకోబెట్టి దాటిస్తామన్నమాట. అంటే ఉదాహరణకి కొత్త పెళ్లి కూతురికి గడప దాటించినట్టుగా రోకలి వేసి దాటిస్తారు. ఇది ఎందుకో నాకు తెలియదు, నేను పెద్దగా అడగలేదు. ఇప్పటికీ మాకు ఆచారం కొనసాగుతూ ఉందన్నమాట అండి. వచ్చినప్పుడు గేదెని తీసుకురావడానికి మామిడాడ నుంచి కాకినాడకి 20-25 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి రమారని. పూర్తిగా అయితే నేను చెప్తున్నాను. తనకి ఛార్జ్ అయితే 800. అయితే అమ్మ ఊర్లో మా బావగారికి మా అన్నయ్య గారికి పాత కలప బిల్డింగ్లో అమ్మే షాప్ ఉంది. అందులో కటౌట్లు పెట్టుకునే ఐరన్ ఉన్నదన్నమాట. మెస్ ఉంటుంది కదా, తేలిగ్గా ఉంటుంది. అవి కూడా తెచ్చుకున్నానండి. ఎందుకంటే మా వీడియో చూసిన వాళ్ళకి తెలుసు, మాకైతే నీడకి ఏదీ లేదు. అందుకే ఈసారి అయితే తెచ్చుకున్నానన్నమాట. అవి తెచ్చినందుకు వ్యాన్ అతను ఇంకొక 100 రూపాయలు ఛార్జ్ చేశారు. నేను ఇవ్వనన్నా సరే 900 తీసుకున్నారనమాట. అయితే గేదె వచ్చేసిన తర్వాత నీళ్లు పెట్టి తర్వాత దానికి ఒళ్ళంతా కడిగేశానండి. ఎందుకంటే మండు టెండలో వచ్చింది గేదె 12 గంటలకి. తర్వాత వంట చేసేసుకొని సేద తీరిన తర్వాత మా వారిని మార్కెట్కి వెళ్ళమని ఉలవలు, గంట్లు, తర్వాత మొక్కజొన్న 5 కేజీలు చొప్పున ఆడించుకొని తొందరగా తీసుకుని వచ్చేయమన్నాను. వచ్చిన వెంటనే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసేసి పైకి కిందకి కలబెట్టాను అన్నమాట. చాలా వేడిగా ఉంది, లోపల ఉక్కిపోద్ది అనేసి. 15 కేజీలు కాబట్టి తొందరగానే అయిపోతుందండి. వారం రోజులు కూడా రాదు ఇది. అయితే గేదె రేట్ అయితే మీరే గెస్ చేసి చెప్పాలండి. అయితే ఇది తూర్పుగోదావరి జిల్లా మామిడాడ సంతలో తీసుకున్నాము. అయితే మాకు తెలిసిన వాళ్ళ ద్వారాగా. తర్వాత 25 కిలోమీటర్లకి ఆటో వాడికి ఇచ్చిన ఛార్జ్ అయితే 800. మేము గేదెని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు రోకల మీద కాలు దాటించుకుంటామండి. తర్వాత మార్కెట్కి వెళ్ళి ఉలవలు, గంటలు, మొక్కజొన్నలు 3 కలిపిన పిండి ఆడించుకొని తెచ్చుకున్నాము. బాలింతరాల పచ్చం కింద నేను రోజు 1/2 కేజీ బెల్లం గేదెకి అయితే తినిపిస్తానండి ఒక 15 రోజుల పాటు. తర్వాత కొంచెం బెల్లం క్వాంటిటీ తగ్గిస్తూ ఉంటాను. అయితే ఈ గేదెకి దానా పెట్టాను కదా, ఇది తినటం లేదండి. మాకు గేదెను అమ్మే వ్యక్తికి అయితే ఫోన్ చేసి అడిగితే వాళ్ళు చెప్పారు, అమ్మ మేము సంతలో అమ్మేవాళ్ళం కాబట్టి గేదె సంతలోకి వచ్చేటప్పుడు విపరీతంగా కూరు పెడతామమ్మా, అందుకు దానికి కొంచెం అజీర్ణంగానే ఉంటుంది. ఈరోజు కాదు కదా, 2 రోజుల వరకు పెద్దగా ఏమీ తినదు, మీరేం అల్లిపోవద్దు, నీళ్లు మాత్రం పెట్టండి, గడ్డి కూడా పెద్దగా తినదని చెప్పారు. పాలు తీయకపోదాం అనుకున్నానండి, కానీ అమ్మ అయితే ఫోన్ చేసి ఎన్ని ఇచ్చినా పర్వాలేదు పాలు అయితే తీయని చెప్పింది. అయితే అక్కడ పొదువు ఉంది కదండి, ఇక్కడికి వచ్చేసరికి ఇంక పొదువు అంతా ఆరిపోయింది, ఏమీ లేదు, సన్నకట్లు ఒకటే ఉన్నాయి, అయినా తీసాను. ఇచ్చిందండి 2.5 లీటర్స్ మళ్ళీ ఇచ్చింది పాలు. చాలా బాగుంది అనిపించింది. గేదె అయితే చాలా కుదురుగా ఉంది, చాలా నెమ్మదిగా ఉంది. అమ్మవారి అనుగ్రహం. ఈ పాడి నాకు అనుగుణంగా సాగినట్లయితే నేను ఇంకా ముందుకి సాగుతానండి. పాడి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను బాగుంటాను, కెమికల్స్ లేని పాలు తాగడం వల్ల నా కుటుంబం బాగుంటుంది. నాతో పాటు మానవ సేవే మాధవ సేవ కాబట్టి వాళ్ళకి సేవ చేయకపోయినా ఇప్పుడు ఈ కలుషితమైన వాతావరణంలో, కలుషితమైన ఫుడ్ కాలుష్యంతో ఉన్న ఈ ప్రపంచంలో నేను ఒక 10 మంది ఇంట్లోని వాళ్ళని రక్షిస్తున్నాను అని నాకు ఆత్మసంతృప్తి అయితే మనస్ఫూర్తిగా ఉంటుందండి. ఇది బల్లగుద్ది చెప్తున్నాను. నేను పాలు పోస్తున్నాను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను కాదని కాదు, కానీ నేను స్వచ్ఛమైన పాలు మాత్రమే పోస్తాను వాళ్ళకి. ప్యాకెట్ పాలు బయట ప్యాకెట్ల పాలు కెమికల్ పాలతో కొనడం, పోసేయడం అనేది చేయదు. నా దగ్గర ఎంత చిన్న పిల్లలకైనా మంచిగా చెప్పి పాలు అమ్ముతానండి. ఇప్పుడు లేగడి గేదె కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు నాకు ఈ పాలు వద్దు అన్నప్పుడు నా దగ్గర ఇంకో గేదె ఉంది కదా, గేదె పాలు పంపిస్తానండి స్పెషల్గా వాళ్ళకి.